ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోవడానికి సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. అయితే ఒక 3/4 kg చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇలా వచ్చిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చికెన్ అయితే ఒక 5 minutes అయితే మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం తీసుకున్న చికెన్కి తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 గరిటెల నిండా అయితే పెరుగు వేసుకున్నాను. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ అయితే ఒక 70% అయినా కుక్ చేసుకోండి. ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి చికెన్లో. ఒక 70% చికెన్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు, ప్రెసెంట్ ఇవే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ అయితే 100% కుక్ చేసుకోండి. చివరిగా దింపేసే ముందు అయితే కొత్తిమీర జల్లేసుకున్నారనుకోండి, ఈజీగా చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కన్ఫామ్గా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది.